అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 10th ఆగస్ట్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ ఇంపాక్ట్స్ అండి మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. 0.5% నుంచి 2% మేర లాభాలతో ఏషియన్ మార్కెట్స్లో మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ కొనసాగుతున్నాయి. షాంఘై 0.5%, హాంకాంగ్ దాదాపు 1%, నికే ఆల్మోస్ట్ 2% దాకా లాభాలతో అయితే ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో ఒక మంచి పుల్ బ్యాక్ మనం చూసాం. డౌ జోన్స్ 0.25% మేర, నాస్డాక్ 1.5% మేర లాభాలతో ముగియడం. ఆయిల్ $84-85 దగ్గర కొనసాగుతోంది. సో బాంబింగ్ జరగకపోవచ్చు, ఇక ఇరాన్ మీద ఒక సంకేతాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇరాన్ డీనైస్ ఎనీ డైరెక్ట్ టాక్స్ విత్ ద యుఎస్ ఆన్ ఓపెనింగ్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. హూతీస్ క్లెయిమ్ అటాక్ ఆన్ సౌదీ రిఫైనరీ. ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. కొద్దిగా $4,400 క్రాస్ చేసిన తర్వాత కొద్దిగా రిసీడ్ అయ్యి $4,381 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పటికీ దాదాపు 7 వారాల గరిష్ట స్థాయి దగ్గర కొనసాగుతుంది. సిల్వర్ $64 దగ్గర ఉంది. క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ 63-64 వేల బ్యాండ్ని బ్రేక్ చేసి $65,000 మార్క్ని క్రాస్ చేయడం, $65,000 పైన ట్రేడ్ అవ్వడం ఇక్కడ మనం చూస్తున్నాం. సో మెజారిటీ మనకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇక్కడ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా ఒక మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడం అయితే చూసాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టైటాన్ ఇవన్నీ కూడా ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఇవాళ మేజర్గా ఆ స్టాక్స్లో మనం యాక్టివిటీ గమనించవచ్చు. ఎందుకంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తరుణంలో ఆ స్టాక్స్లో మనం ఇవాళ యాక్టివిటీ గమనించే అవకాశం ఉంది. టైటాన్ మంచి రిజల్ట్స్, దాదాపు 63% వృద్ధిని నమోదు చేసింది ప్రాఫిట్స్లో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రాంగెస్ట్ అసెట్ క్వాలిటీని అనౌన్స్ చేసింది. 10% మేర లాభాలు వృద్ధి నమోదు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ లాసెస్ని కొద్దిగా అవాయిడ్ చేసే ప్రయత్నం అయితే చేసింది. నారోయర్ లాసెస్ ఆన్ ద జూన్ క్వార్టర్ యాజ్ అ డెలివరీస్ నియర్లీ డబుల్డ్ ఫ్రమ్ ప్రీవియస్ క్వార్టర్. సో ఇటువంటి ఇష్యూ అనుకోవచ్చు. ఆర్ఎల్స్ ఈ పెట్రోల్ డీజిల్ కొరత, రేట్లు భారీగా ఉండడం ఇవన్నీ కూడా పరోక్షంగా ఎలక్ట్రిక్ 2-వీలర్ వెహికల్స్కి గట్టి మద్దతుని అయితే ఇస్తున్నాయి. దాదాపు 60-70% మేర వృద్ధిని నమోదు చేస్తున్నాయి ఎలక్ట్రిక్ 2-వీలర్స్ కూడా. హిందాల్కో మంచి లాభాలను పోస్ట్ చేసింది. 7,000 కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా యాక్టివిటీ మనం గమనించవచ్చు. డెలివరీ 65% మేర ప్రాఫిట్స్లో వీక్నెస్ ఉంది. 32 కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. టైటాన్ కూడా మంచి లాభాలని అనౌన్స్ చేయడం అయితే చూసాము. అలాగే మారుతి సుజుకి the largest car maker Maruti expects passenger vehicle sales in the local market to grow. దాదాపుగా మనకు 60 లక్షల యూనిట్స్ పర్ యానం అమ్ముడయ్యే అవకాశం. అంటే ఇప్పుడున్న 3 లక్షలది కాస్త దాదాపు 70% దాకా జంప్ ఉండవచ్చు అన్న అంచనాను, వాళ్ళ విశ్లేషణను వీళ్ళు ఇస్తున్నారు. మారుతి సుజుకి పర్ యానం ఓవర్ ద నెక్స్ట్ 5 years అండ్ బ్యాకప్ రివైవల్ ఇన్ డిమాండ్ ఫర్ స్మాల్ కార్స్ అండ్ స్ట్రాంగ్ ట్రాక్షన్ ఫర్ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ అన్నట్టుగా కూడా మారుతి చైర్మన్ భార్గవ్ గారు చెప్తున్నారు. హుందాయ్ మోటార్స్ ఎక్స్పెక్ట్స్ ఎ స్ట్రాంగ్ రికవరీ ఆఫ్ ఇట్స్ ఎక్స్పోర్ట్ వాల్యూమ్ ఫ్రమ్ ద సెకండ్ క్వార్టర్. అలాగే ఇవాళ అమర్ రాజా, ఆస్ట్రా మైక్రో, భారత్ ఫోర్జ్, బాష్ ఈ కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో చూస్తే పోస్ట్ మార్కెట్ అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ నెట్ ప్రాఫిట్లో 7% మేర క్షీణత, బైబ్యాక్ అనౌన్స్ చేశారు. ఒక్కొక్క షేర్కి $500 చొప్పున 70 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని కంపెనీ కొనుగోలు చేస్తుంది. ఎవరెడీ ప్రాఫిట్స్లో 22% మేర జంప్, మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. నితిన్ స్పిన్నర్స్ ప్రాఫిట్స్లో 84% మేర జంప్ కనిపించింది. ఎబిటా మార్జిన్స్ 14 నుంచి దాదాపు 18% మేర పెరిగాయి. సీగల్ ప్రాఫిట్స్లో 15% మేర వృద్ధి నమోదైంది. ఎబిట్ మార్జిన్స్ 13 నుంచి 15% పెరిగాయి. ఆకమ్స్ డ్రగ్స్ ప్రాఫిట్స్ 60% మేర జంప్ తీసుకోగా ఎబిటా మార్జిన్స్లో కొద్దిగా జంప్ అయితే మనకు కనిపించింది. అపోలో మైక్రో నెట్ ప్రాఫిట్లో 45% జంప్, ఎబిటా మార్జిన్స్ 30 నుంచి 21% తగ్గాయి. రెవెన్యూ 88% మేర పెరిగింది. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ప్రాఫిట్స్ 24% డౌన్, మార్జిన్స్ కూడా 32 నుంచి 23% తగ్గాయి. యాపిల్ ప్రాఫిట్స్ 7% ప్లస్, ఎబిట్ మార్జిన్స్ ఆల్మోస్ట్ యథాతథంగా ఉన్నాయి. పిఎన్సి ఇన్ఫ్రా ప్రాఫిట్స్ 23% డౌన్, మార్జిన్స్ 25 నుంచి 31%కు పెరిగాయి. ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి. అనంతరాజ్ రెవెన్యూలో 600% మేర మాత్రమే వృద్ధి నమోదైంది. వీటితో పాటు చాలా స్టాక్స్ ఉన్నప్పటికీ మనం అన్నీ కవర్ చేసే ఇది ఉండదు. మీకు ఒకసారి ఆసక్తి ఉన్న వాళ్ళు ఇలా దీన్ని చేస్తున్నా కాబట్టి ఒకసారి పాస్ చేసుకొని చదువుకోవచ్చు. ఆజాద్ ఇంజనీరింగ్ ప్రాఫిట్స్లో 20% మేర వృద్ధి నమోదైంది. మార్జిన్స్ 36 నుంచి 37%కి మార్జిన్స్ పెరిగాయి. హిటాచీ ఎనర్జీ నెట్ ప్రాఫిట్స్లో
నెట్ ప్రాఫిట్ 132 నుంచి 294 క్రోర్స్కి పెరిగింది. ప్రాఫిట్స్ దాదాపు 68%, దాదాపు 70% మేర వృద్ధి నమోదు చేసినట్టు కంపెనీ వెల్లడించింది. 10% నుంచి 15%కి దాదాపుగా మార్జిన్స్లో కూడా జంప్ అయితే మనం చూస్తున్నాం. క్యూపిడ్ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ స్టాక్. ఈ మధ్య రిటైల్ ఇన్వెస్టర్స్ బాగా ఫ్యాన్సీ ఉన్న స్టాక్ ఇది. ప్రాఫిట్స్ 15 నుంచి 44 క్రోర్స్కి పెరిగాయి. మార్జిన్స్ 27 నుంచి 38 క్రోర్స్కి పెరిగాయి. ఎబిటా 16 నుంచి 60 కోట్ల రూపాయలకు పెరిగింది. అండ్ దాదాపు 3 రేట్ల వృద్ధి అటు రెవెన్యూలో కానీ ప్రాఫిట్స్లో కానీ వీటన్నిటిలో కూడా క్యూపిడ్ ప్రదర్శించింది. బట్ ఎక్స్ట్రీమ్లీ రిస్కీ బెట్ అవుతుంది ఈ స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి, బట్ అన్నీ మనం కవర్ చేయలేం కాబట్టి జస్ట్ ఒకసారి అలా ఓవర్ వ్యూలా మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాము. ఎంఆర్ఎఫ్ ఒక్కొక్క స్టాక్ 230 రూపాయల డివిడెంట్ని, ఫైనల్ డివిడెంట్ని అనౌన్స్ చేసింది. డేట్స్ కూడా ఫిక్స్ చేశారు. ఆర్ ఇన్ఫ్రా 90 కోట్ల రూపాయల వారణాసి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్కి వీళ్ళు L1 లోయెస్ట్ బెటర్గా నిలిచారు. డిస్కార్డ్స్ కుబోతా ఇంకో కొత్త న్యూ ట్రాక్టర్ని లాంచ్ చేయబోతున్నట్టు వెల్లడించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఓన్డ్ స్టాక్ బ్రోకింగ్ సబ్సిడరీకి వీళ్ళకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. కొత్తగా వీళ్ళు ఇండివిజువల్గా ఒక స్టాక్ బ్రోకింగ్ సబ్సిడరీని ఏర్పాటు చేసుకునేందుకు. ఆర్తి ఫార్మ్ ల్యాబ్స్ 150 కోట్ల రూపాయల మేర విస్తరణ కోసం బోర్డు ఆమోదం తెలిపింది. సో ఇలా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. ఎకనామిక్ టైమ్స్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ సఫర్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఆఫ్ ఫ్రైట్, బోరిస్ జాన్సన్ టు రిఫ్లెక్ట్ ఆన్ న్యూ వరల్డ్ ఆర్డర్ అట్ ETF WLF. ఇక్కడ మేజర్గా ఏంటంటే యుఎస్ నుంచి వచ్చిన ఒక నెగిటివ్ న్యూస్ ఏంటంటే రష్యాను అడ్డుకట్ట వేయడానికి, రష్యాతో పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టడానికి, రష్యాను ఎందుకంటే యుక్రెయిన్ మీద ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంది కాబట్టి రష్యాను ఏదో విధంగా నిలుపుదల చేసేందుకు యుఎస్ సెనేట్ ఎవరైతే రష్యాతో వ్యాపారం చేస్తున్నారో ఇండియా, చైనా వీళ్ళ మీద 100% టారిఫ్స్ విధించేందుకు యుఎస్ సెనేట్ పాస్డ్ ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026 by a vote of 86-11. This bill gives US President Donald Trump the power to impose tariffs of up to 100%. సో ఇది మనకు నెగిటివ్ అవుతుందా అన్నది ఒకటి ఆలోచన అయితే ఉంది. సో వచ్చే వారంలో సెనెట్ ఎలా దీని మీద ఒక ఆలోచన చేస్తుంది అన్నది మార్కెట్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి. 100% టారిఫ్స్ వాళ్ళు చేస్తారా అని చెప్పి. బట్ నిన్న మోడీ జేడీ వ్యాన్స్ గారు ఒక టెలిఫోన్ కాన్వర్జేషన్లో అయితే మాట్లాడారు. ట్రేడ్ అండ్ స్ట్రాటజిక్ టైస్ ఫోకస్లో ఉంటాయని చెప్తూ ఒకవేళ దాన్ని మార్కెట్ నెగిటివ్గా ఏమైనా తీసుకుంటుందా అన్నది కూడా కొద్దిగా చూడాలి. యాక్మే సోలార్ ప్లానింగ్ క్యాపెక్స్ ఆఫ్ అప్ టు 20,000 crores 20,000 కోట్ల రూపాయల వరకు విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తుంది. బ్యాటరీ స్టోరేజ్ ప్రైమరీ ఫోకస్గా ఉండబోతోంది. లార్జ్ మైక్రోఫైనాన్స్, ఓవరాల్గా మైక్రోఫైనాన్స్ బిజినెస్ ముందు నుంచి కూడా పెద్ద లాభాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. అండ్ దీనికి తోడు ఎప్పుడు ఏదో ఒక పాలసీ ఓవర్ హ్యాంగ్ దీని మీద ఉంటుంది. అండ్ మార్కెట్స్ చిన్నపాటి టర్బులెన్స్ వచ్చినా కూడా వీళ్ళకి NPS విపరీతంగా పెరిగిపోతాయి. బట్ జస్ట్ డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకప్పటితో పోలిస్తే అవుట్లుక్ చాలా స్ట్రాంగ్గా ఉంది, బిజినెస్ బాగా ఉంటుందని చెప్పి ఈ కంపెనీస్ ఆశావహంగా ఉన్నాయి. అదొక్కటే కొద్ది గొప్ప పాజిటివ్ తప్ప పెద్దగా మైక్రోఫిన్ మీద జోలికి వెళ్ళకపోవడమే మంచిది. యూరోప్స్ హాట్ స్టాక్ మార్కెట్ క్యాచ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఐస్. సో యూరోప్స్లో యూరోపియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఈ మధ్య ర్యాలీ అవుతున్నాయి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మళ్ళీ కొద్దిగా ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ అటువైపు ఉండవచ్చేమో అన్నది ఒక అంచనా కూడా ఉంది. ఎటర్నల్ డిస్ట్రిక్ట్, జొమాటో డిస్ట్రిక్ట్ మీద కూడా బాగా ఫోకస్ పెట్టారు. ఒక ఫుడ్ బిజినెస్సే కాకుండా రీటైల్ వర్టికల్ టు ఓవర్టేక్ మూవీస్ అండ్ ఫ్యూయల్ యాజ్ $3 billion అని చెప్పి ఒక అంచనాగా అయితే ఉంది. ఎందుకంటే దీన్ని ఒక కేవలం దీనిలానే కాకుండా మూవీ కానివ్వండి లేకుంటే ఈవెంట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ ద్వారా సపోర్ట్ చేస్తున్న ఆలోచనగా ఉంది ఎటర్నల్. స్పైడర్ మ్యాన్ స్వింగ్స్ పాస్ట్ అవతార్ టు ఎమర్జ్ టాప్ హాలీవుడ్ గ్రాసర్ ఇన్ ఇండియా. ఇది ఎందుకంటే ఇది PVR లాంటి కంపెనీస్కి కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. మంచి సినిమాస్ ఈ మధ్య బాగా పడ్డాయి కాబట్టి. ఇండియాస్ యాన్యువల్ కార్ సేల్స్ టు క్రాస్ 6 million in 5 years ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. HAL రివైవ్స్ Su-30 MKE ప్రొడక్షన్ని వీళ్ళు పెంచుతున్నారు, యుద్ధ విమానాలని, ఫైటర్ జెట్స్ని, విత్ 12 new aircrafts to be delivered by 29 అన్నట్టుగా కూడా HAL చెప్తోంది. స్టాక్ ఈ మధ్య బాగా పర్ఫామ్ చేయడం అయితే చూస్తున్నాము. యునిక్ టెక్ రోబస్ట్ గ్రోత్ మేక్ మోల్బియో వర్త్ ఏ స్క్రీనింగ్. సో ఈ స్క్రీనింగ్లో ఈ డయాగ్నోస్టిక్స్ స్పేస్లో, మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ స్పేస్లో ఉన్న ఈ మోల్బియో డయాగ్నోస్టిక్స్ వీళ్ళు కిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఉన్నారు. డయాగ్నోస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కిట్స్ని వీళ్ళు ఈ IPO ద్వారా 200 కోట్ల రూపాయలు ఫ్రెష్ ఇష్యూ, 740 కోట్ల రూపాయలు OFS ద్వారా ప్రమోటర్లు ఆఫ్లోడ్ చేసుకుంటున్నారు. 940 కోట్ల రూపాయలు ఇష్యూ ద్వారా సమీకరించబోతున్నారు. 9,300 crores దాకా మార్కెట్ క్యాప్ ఉంటుంది వన్స్ ఇది లిస్ట్ అయిన తర్వాత, అంటే ఈ లెవెల్స్ దగ్గర.
రూపీ ఫేస్ వాల్యూ రీటైల్స్కి 35% దాకా పోర్షన్ సెట్ అసైడ్ చేశారు. 768, 807 ప్రైస్ బ్యాండ్లో వీళ్ళు వస్తున్నారు. ప్రమోటర్లకి ఈ ఐపీఓ తర్వాత 46.6 నుంచి 43%కి ప్రమోటర్ల వాటా తగ్గుతుంది. 2000 సంవత్సరం నుంచి వీళ్ళు ఉన్నారు. ఎంగేజ్ ఇన్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డయాగ్నోస్టిక్ సొల్యూషన్స్ ఫర్ ఇన్ఫెక్టియస్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ప్రభుత్వంతో పాటు అంటే ఇక్కడ దేశీయంగా వివిధ దేశాల్లో ప్రభుత్వాలతో కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్టయితే దాదాపు 57 PEతో మార్కెట్స్లోకి వస్తున్నారు. డైరెక్ట్గా ఈ విభాగంలో ఎవరూ లేకపోయినప్పటికీ కూడా హెల్త్ కేర్ డయాగ్నాస్టిక్స్లో ఉన్న పాలీమెడిక్యూర్, లాల్పాత్, మెట్రోపోలిస్ ఇవన్నీ కూడా 54 నుంచి 81 PEతో ఉంటే వాళ్ళు 57 ఆన్ పార్ విత్ మార్కెట్ వస్తున్నారు. ప్యాథాలజీ, డిజిటల్ ప్యాథాలజీ, బ్రెస్ట్ హెల్త్ స్క్రీనింగ్, అలాగే ఎస్పెషల్లీ టీబీ రిలేటెడ్ వీటిల్లో యాక్యురేట్ టెస్ట్ రిజల్ట్స్ని గంటలోపే ఇచ్చేసే వివిధ పోర్టబుల్ డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ని కంపెనీ తయారు చేసింది. ఈ టెస్ట్ కిట్స్ కూడా ఒక మంచి రెవెన్యూ ఈ కంపెనీకి. దీన్ని కొద్దిగా రిస్క్ అనుకున్న వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. ఐపీఓ అని కొద్దిగా రిస్క్ తీసుకుంటే ఇదేంటంటే ఈ ప్లాట్ఫామ్ విభిన్నమైన ప్లాట్ఫామ్ అండ్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా మనకు అడిషనల్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే కొద్దిగా రిస్క్ ఉంటుంది. రిస్క్ తీసుకున్న వాళ్ళకి కొద్దిగా రివార్డ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇవాళ నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. రాత్రి 7 o'clock ఫస్ట్ క్లాస్. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో dropping this October Apple Pay services in India. టాటా ట్రస్ట్ మీక్ దిస్ వీక్ అహెడ్ ఆఫ్ హై స్టేక్స్ ఏజిఎం. సో టాటా సన్స్ కూడా లిస్ట్ చేసే ఎందుకు తప్పని పరిస్థితులు అయితే వస్తున్నాయి. హీరో మోటోకార్ప్ సేల్స్ ఈసారి హీరో మోటోకార్ప్ మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. ఫైరింగ్ అండ్ ఆల్ సిలిండర్స్ అన్నట్టు అన్ని విభాగాల్లో కూడా ఒక మంచి వృద్ధిని నమోదు చేసింది. మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ దీనికి 6,000 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నాయి ఈ స్టాక్కి. డేజ్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్ మొన్న ఎఫెక్ట్ కారణంగా ఇప్పుడు ఈ ఆప్షన్ ట్రేడ్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ ఎవరైతే ఆల్గోస్లో వీటిలో ఉన్నవాళ్ళు బాగా ఈసారి ఇరుక్కుపోయారు గత వారం అంతా కూడా. ఎందుకంటే ఈ బ్యాక్ టెస్టింగ్ అంతా కూడా ఈ కొత్త సిఏఎస్ విధానంలో చేయలేదు కాబట్టి అది ఎలా అవుతుంది, ఎలా క్లోజింగ్ అవుతుంది అనేది అంచనా వేయలేక ఇబ్బంది పడ్డారు. మేబీ ఈ వీక్ నుంచి కొద్ది గొప్ప వాళ్ళన్నిటినీ ఈ ఆల్గోస్ని ట్రేడ్ ఆల్గారిథమ్స్ని మార్చుకునే అవకాశం ఉండాలి ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ కారణంగా. సో గత వారం అంతా కూడా అయితే బాగా ఇబ్బంది పడ్డారు. మిల్కీ మిస్ట్ అండ్ షిప్ రాకెట్ ఈ రెండు 20% దాకా గ్రే మార్కెట్లో ప్రీమియం అయితే వస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ కొద్దిగా జూలై నెలలో ఫ్లోస్ తగ్గాయి అన్నది సారాంశం. సో ఇవి ప్రధానమైన వార్తలు వారం ప్రారంభం రోజున. థ్యాంక్ యూ సో మచ్.